హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఎప్పుడు ఒకేలా చేసుకునే ఆమ్లెట్ కాకుండా ఈరోజు చిన్న చిన్న మార్పులు చేసి కొత్తగా, రుచిగా, ఈజీగా ఒకసారి చేసుకుంటే ఇలాగే చేసుకోవాలి అనిపించేలాగా ఒక ఆమ్లెట్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయి, ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక కప్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. అందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇందులోకి ఎగ్స్‌ని బీట్ చేసుకోవడమే. ఇక్కడ మీకు చూపించిన మెజర్ నేను 3 గుడ్లుకి సరిపడా తీసుకున్నాను. ఎగ్స్ క్రాక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే. ఈ మిశ్రమాన్ని గాని బాగా కలుపుకుంటే ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది. మీరు కూడా ఈ ఆమ్లెట్‌ని ట్రై చేస్తారు కదూ! ఈ సింపుల్ మసాలా ఆమ్లెట్ ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.